జై శ్రీరామ్. ఇక్కడ ప్రకృతి సంపద చాలా అందముగా ఉంది. ప్రకృతి అంటే అమ్మవారి స్వరూపం. అమ్మవారు ఇంత అందమైన రూపంలో ఉంటుంది. ఈ ప్రకృతి అమ్మవారి స్వరూపమును మనము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అమ్మవారు ఎక్కడ ఉన్నారు అంటారు. ఇక్కడ కనిపించే పచ్చదనం అంతా అమ్మవారి. అమ్మవారు లేని చోట, జగన్మాత లేని చోట, ఆది పరాశక్తి లేని చోట, లలితామాత లేని చోట, లక్ష్మీమాత లేని చోట ఎక్కడ ఉండదు. అందుకే మనము ఈ ప్రకృతి సంపద చూసినప్పుడు అమ్మవారి మంత్రమైన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఎంతో అందమైన బిల్డింగ్. అదేవిధంగా ఇక్కడ ఎంతో ప్రకృతి సంపద ఆహ్లాదకరంగా ఉన్నది. దేవతలు ఇలాంటి ప్రకృతి సంపద ఉండే దగ్గర బాగా విహరిస్తారు. హిమాలయాల్లో ప్రకృతి సంపద బాగా ఉంటుంది కాబట్టి అక్కడ దేవతలు, యక్షులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు విహరిస్తుంటారు. మనం భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఆయన రూపమైన శ్రీకృష్ణ పరమాత్మను, రూపం అంటే అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మను నిత్యము స్మరణ చేసిన మనకు ఎన్నో శుభాలు కలుగును. అఖండ అద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మ పత్ర నేత్రాయ గోవిందాయ గోవిందాయ నమః.